భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర మాల మానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి రాష్ట్ర జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత ఎస్సీ వర్గీకరణ వెంటనే ఎస్సీ వర్గీకరణ వెంటనే ఈరోజు కార్యక్రమం ఏమిటంటే నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా బాధాకరమైన విషయము. ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు 100% రాజ్యాంగాన్ని వ్యతిరేకించి అమలు చేస్తుంది. ఇదే సుప్రీంకోర్టు అంటే దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం. అటువంటి న్యాయస్థానము 2004 నవంబర్లో ఎస్సీ వర్గీకరణ చేయటానికి వీలు కాదు అని చెప్పారు. కానీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాము, రాష్ట్రానికి మేము అధికారం ఇస్తున్నాము అని చెప్పడంలో మేము మాల మహానాడు తరపున రాష్ట్రంలోని మాలలందరము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వము విభజించి పాలించాలనే ప్రయత్నిస్తుంది. అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాకు గొడవలు పెట్టి వారి ఓటు బ్యాంకుని పెంచుకోవాలని చూస్తుంది. మేము గలమెత్తుతున్నాము. మాల మహానాడు తరపున ఎంత దూరమైనా పోతాము. ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుంది. సుప్రీంకోర్టు అన్నది రాజ్యాంగానికి లోబడి ఉండాలి తీర్పు. కానీ అలా లేకుండా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు ఎలా చెప్తే అలా తీర్పునిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని మేము ఇంతటితో ఆపేది ఉండదు. ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారము మీరు వర్గీకరణ కాదు అని సుప్రీంకోర్టే తీర్పిచ్చున్నారు. అదే సుప్రీంకోర్టు 2 మాటలు